రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్లో ఉన్న కీ పాయింట్స్ని మీకు ఫైనాన్షియల్గా ఎలా యూజ్ అవుతాయో క్లియర్ అండ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ అండ్ వెల్కమ్ టు Ascertain సోలో. అందరికీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ మీద అవగాహన ఉండాలి, లేదంటే మీరు ఎర్న్ చేసే మనీని ఈజీగా లాస్ అవుతారు. సో మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ రావాలంటే మీరు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ నుంచి లేదా రీసెర్చ్ చేసి రాసిన బుక్స్ నుంచి తెలుసుకోవాలి. ద బెస్ట్ వన్ ఈస్ రిచ్ డాడ్ పూర్ డాడ్ బై రాబర్ట్ కియోసాకి. ఈ బుక్లో ఉన్న పాయింట్స్ మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ మీద ఫుల్ క్లారిటీని ఇస్తుంది. మీకు లైఫ్లో ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఎందుకు అవసరమో ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 ఫ్రెండ్స్ రాజు అండ్ రవి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళ శాలరీ 50,000 పర్ మంత్. రాజు తనకు వచ్చిన 50,000లో 10,000 బేసిక్ నీడ్స్కి వాడుకొని రిమైనింగ్ అమౌంట్ని షాపింగ్స్కి, వీకెండ్ పార్టీస్కి, లోన్స్కి పే చేసేవాడు. తనకు వచ్చిన శాలరీని సేవ్ చేయకుండా ఎవ్రీ మంత్ ఇలానే మనీని వేస్ట్ చేసేవాడు. సో ఆఫ్టర్ 6 months రాజు సేవ్ చేసిన అమౌంట్ ఏమీ లేదు అండ్ తనకు లోన్స్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. తనకు వచ్చిన మనీ సరిపోలేదు. తన ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనీ తీసుకుని పే చేసేవాడు. ఇలా చేయడం వల్ల తనకు లయబిలిటీస్ ఇంక్రీజ్ అయ్యాయి. రాజుకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అండ్ మనీ సేవింగ్ గురించి అస్సలు తెలియదు. అందుకే తను తీసుకున్న స్టెప్స్ని రాంగ్ వేకి దారి తీసింది. బట్ రవి అలా కాదు. రవికి వచ్చే శాలరీ 50,000లో 10,000 తన బేసిక్ నీడ్స్కి వాడుకొని రిమైనింగ్ అమౌంట్ని బ్యాంక్లో సేవ్ చేసేవాడు. ఆఫ్టర్ 6 months తను సేవ్ చేసిన అమౌంట్తో ఒక ల్యాండ్ని పర్చేజ్ చేశాడు అండ్ తను పర్చేజ్ చేసిన ల్యాండ్ని ఎక్కువ ప్రైస్తో సెల్ చేశాడు. ఇలా చేయడం వల్ల తనకు మనీ ఇంక్రీజ్ అయింది అండ్ తనకు వచ్చిన ప్రాఫిట్తో రవి ఒక ఆన్లైన్ బిజినెస్ని స్టార్ట్ చేశాడు. తను ఫ్రీ టైంలో వర్క్ చేయొచ్చని, జాబ్కి డిస్టర్బెన్స్ ఉండదని ఆన్లైన్ వేని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇలా తను జాబ్ చేస్తూ ఎక్స్ట్రాగా ఆన్లైన్లో మనీని సంపాదించేవాడు. వితిన్ ఫ్యూ డేస్ తన ఆన్లైన్ బిజినెస్ ఫాస్ట్గా గ్రో అయింది. సో తనకు 2 waysలో మనీ రావడం స్టార్ట్ అయ్యాయి. రవి తనకు వచ్చిన శాలరీతో అసెట్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఫోకస్ చేశాడు. రవికి మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి తెలుసు. రవి తన క్యాష్ ఫ్లోని, మైండ్ సెట్ని, టైంని మేనేజ్ చేసుకున్నాడు. అందుకే తనకు మనీ అనేది ఇంక్రీజ్ అయింది. ఈ 2 personsలో రవికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంది అండ్ రాజుకి అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేదు. దిస్ ఈజ్ వై ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. నోట్, నేను ఎగ్జాంపుల్లో లయబిలిటీస్ అండ్ అసెట్స్ అనే వర్డ్స్ని యూజ్ చేశాను. వీటి మీనింగ్ మన దగ్గర ఉన్న మనీ బయటికి పోతుందంటే అది లయబిలిటీ అండ్ మన దగ్గర ఉన్న మనీకి ఎక్స్ట్రా మనీ యాడ్ అయిందంటే అది అసెట్. సో అట్ లాస్ట్ ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనం అసెట్స్ని క్రియేట్ చేసుకోవాలి, లయబిలిటీస్ని కాదు. ఇది రాబర్ట్ కియోసాకి చెప్పిన సెంటెన్స్. అండ్ మీరు అసెట్స్ని క్రియేట్ చేయాలి అంటే ఈ ప్రిన్సిపల్స్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్, యూ నీడ్ టు హ్యావ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్. మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేకపోతే మీ మనీని ఎలా సేవ్ చేసుకోవాలి అండ్ మనీని దేనికి యూజ్ చేయాలనేది తెలీదు. సో అందరికీ మినిమం ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండాలి. రాజుకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు, అందుకే తన మనీతో లయబిలిటీస్ని క్రియేట్ చేసుకున్నాడు. అండ్ రవికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంది, అందుకే మనీతో అసెట్స్ని క్రియేట్ చేసుకున్నాడు. సో మీరు కూడా రవిలా అసెట్స్ని క్రియేట్ చేసుకోవాలి అంటే మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండాలి. సెకండ్ ప్రిన్సిపల్, మేనేజ్మెంట్ స్కిల్స్. మీ క్యాష్ ఫ్లోని, మైండ్ సెట్ని, టైంని మేనేజ్ చేసుకోవాలి, లేదంటే మీరు ఎందులోనూ సక్సెస్ అవ్వలేరు. బికాజ్ మీరు ఏ వేలో సక్సెస్ అవ్వాలన్నా మీకు కావాల్సింది మనీ అండ్ మనీ రావాలంటే మీకు వచ్చే ఇన్కమ్ని మేనేజ్ చేసుకోవాలి. ఒక రాంగ్ స్టెప్ వేసినా మీ మనీని ఈజీగా లాస్ అవుతారు. సో మేనేజింగ్ యువర్ క్యాష్ ఫ్లో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిచ్ పీపుల్స్కి వాళ్ళ మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలుసు, అందుకే వాళ్ళు రిచ్ అవుతున్నారు. మీకు వచ్చే ఇన్కమ్ని లయబిలిటీస్కి కాకుండా అసెట్స్ని క్రియేట్ చేయడానికి ఇన్వెస్ట్ చేయండి. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ సక్సీడ్. నౌ థర్డ్ ప్రిన్సిపల్, లెట్ మనీ వర్క్ ఫర్ యూ. అంటే మీకోసం మీ మనీ అనేది వర్క్ చేయాలి. ఈ ప్రిన్సిపల్ని అచీవ్ అవ్వాలంటే మీకు మల్టీప్లేయింగ్ యువర్ అసెట్స్ గురించి తెలియాలి. ఎగ్జాంపుల్, రవి తను సెల్ చేసిన ల్యాండ్తో వచ్చిన ప్రాఫిట్ని ఆన్లైన్ బిజినెస్కి యూజ్ చేశాడు. దిస్ ఈజ్ వాట్ మల్టీప్లేయింగ్ యువర్ అసెట్స్. వన్ వేలో ఇన్కమ్ వస్తుంది కదా అని మీ అసెట్స్ని లిమిటెడ్గా ఉంచకూడదు. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ ఇన్కమ్ వెల్త్. మీ ఇన్కమ్ని 2 waysలో ఇంక్రీజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్, ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్స్. స్టాక్ మార్కెట్స్లో మీ మనీని ఇన్వెస్ట్ చేసి డబల్ చేసుకోవచ్చు. బట్ ఈ ప్లాట్ఫామ్లో 100% సక్సెస్ రేట్ ఉంటుందని గ్యారంటీ లేదు. ఈ వేలో మీరు ఐదర్ మనీని గెయిన్ చేస్తారు లేదా లాస్ అవుతారు. ఈ వేలో అచీవ్ అవ్వాలంటే మీకు స్టాక్ మార్కెట్స్ గురించి తెలియాలి. సెకండ్ వన్, ప్యాసివ్ ఇన్కమ్. మీ ప్రెజెన్స్ లేకుండా అసెట్స్ని క్రియేట్ చేసుకోవాలి అంటే మీకున్న వే ప్యాసివ్ ఇన్కమ్. ఇది మీరు పార్ట్ టైం కింద చేయొచ్చు. పార్ట్ టైంలో ప్యాసివ్ ఇన్కమ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి అని వీడియోస్ చేశాను. ఈ వీడియోస్ని కంపల్సరీ చూడండి, మీకు యూజ్ అవుతాయి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నా ఫోర్త్ ప్రిన్సిపల్, అవాయిడ్ అబ్స్టకల్స్. మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే మీలో ఉన్న ఫియర్ని ఎలిమినేట్ చేయాలి, అదర్వైజ్ యూ కాంట్ సర్వైవ్. అసెట్స్ని క్రియేట్ చేయాలి అంటే మీ లయబిలిటీస్ని తగ్గించాలి.
అండ్ మీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవాలి. రాజుకి వచ్చిన శాలరీలో వీకెండ్ పార్టీస్కి, బైక్స్కి మనీని ఖర్చు పెట్టేవాడు. ఇక్కడ తన హ్యాబిట్స్ వల్ల మనీని లాస్ అయ్యాడు. సో మీ హ్యాబిట్స్ మీ కంట్రోల్లో ఉంటేనే మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారు. ఇఫ్ నాట్ ఉండలేరు. మీరు లైఫ్లో డేర్ చేయండి అండ్ మీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోండి. దెన్ యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్ యూ వాంట్. మనలో చాలామంది చేసే కామన్ మిస్టేక్ మనీని సేవ్ చేయకపోవడం. చాలామంది మనకు వచ్చే శాలరీయే తక్కువ, అందులో ఇంకేం సేవ్ చేస్తాం అనుకుంటారు. మీకు వచ్చే శాలరీ అంతేనా ఉండొచ్చు, బట్ అందులో 10% ఆఫ్ అమౌంట్ని సేవ్ చేసుకోండి. ఇలా సేవ్ చేసిన అమౌంట్ మీకే ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. బట్ రిమెంబర్, ఈ అమౌంట్తో ఓన్లీ అసెట్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్ చేయండి, లయబిలిటీస్ని కాదు. ఎంత సిన్సియర్గా మనీ సేవ్ చేసుకొని మీరు లయబిలిటీస్ని క్రియేట్ చేసుకుంటే మీ మనీ వేస్ట్ అయినట్టే. మీరు సేవ్ చేసిన అమౌంట్ని డబల్ చేసుకోండి. లైక్ ఆ మనీతో ఒక షాప్ని పర్చేజ్ చేసి రెంట్కి ఇవ్వండి, ఆర్ఎల్స్ ఒక ల్యాండ్ని పర్చేజ్ చేసి రీసేల్ చేయండి. మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే అందులో ఇన్వెస్ట్ చేయండి. ఇలా చేస్తే మీ మనీ వేస్ట్ అవ్వదు. ఏది ఏమైనా మీరు వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్తో అడ్జస్ట్ అవ్వకండి. క్రియేట్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. అప్పుడే మీరు ఫైనాన్షియల్గా రిచ్ అవుతారు. సో ఫ్రెండ్స్, మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ రావాలి, ఫైనాన్షియల్ ఐక్యూని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ బుక్ని కంపల్సరీ చదవండి. బుక్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడి నుంచి మీరు బుక్ని పర్చేజ్ చేసుకోవచ్చు. లాస్ట్లీ, నేను చెప్పిన ఎగ్జాంపుల్లో మీకు ఎవరి లైఫ్ స్టైల్ నచ్చిందో కమెంట్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి నాలెడ్జబుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.